హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గెలుపెవరిది. పశ్చిమ గోదావరి జిల్లాలోని కీలక నియోజకవర్గాల్లో పాలకొల్లు ఒకటే. ఇక్కడ నుండి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ప్రాచుర్యంలోకి వచ్చారు. మొదట కాంగ్రెస్కు, ఆ తర్వాత టీడీపీకి అనుకూలంగా ఉన్న ఈ నియోజకవర్గం నుండి గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన నిమ్మల రామానాయుడు వైసీపీ అభ్యర్థి మేకా శేషబాబుపై విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. తాజాగా మరోసారి తన సత్తా చాటాలని టీడీపీ నేత భావిస్తూ ఉండగా ఈసారైనా గెలవాలని వైసీపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇక గతంలో పీఆర్పీ అధినేత చిరంజీవి ఓడిన చోట తాము గెలవాలని జనసేన సిద్ధమవడంతో ఆసక్తికర త్రిముఖ పోరుకు రంగం సిద్ధమవుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని కీలక నియోజకవర్గాల్లో ఒకటైన పాలకొల్లు 1955లో నియోజకవర్గంగా ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 12 సార్లు ఎన్నికలు జరగా అత్యధికంగా కాంగ్రెస్, టీడీపీ 5 సార్లు విజయం సాధించాయి. ఒకసారి కమ్యూనిస్టులు, మరోసారి స్వతంత్ర అభ్యర్థులు ఇక్కడ విజయం సాధించారు. 1955లో దేశరి పెరుమల్ల ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత అల్లు వెంకట సత్యనారాయణ, బంగారు ఉషారాణి వంటి వారు ప్రాతినిధ్యం వహించారు. మొదట కాంగ్రెస్కి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతూ వస్తుంది. 85 నుంచి ఇప్పటి వరకు ఒక 2009 మినహా టీడీపీనే విజయం సాధించింది. అటువంటి సెగ్మెంట్ నుంచి రామానాయుడు ఇప్పుడు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన్ని ఓడించడానికి వైసీపీ, జనసేన వ్యూహాలు రచిస్తుండగా పట్టు నిలుపుకోవాలని టీడీపీ భావిస్తుంది. దీనితో పోరు ఉత్కంఠ రేపేలా ఉంది. 2009లో పాలకొల్లు నుంచి పీఆర్పీ అధినేత చిరంజీవి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఈ పేరు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇలాంటి చోట గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన నిమ్మల విజయం సాధించారు. తాజాగా మరోసారి టీడీపీ ఆధిపత్యాన్ని చూపాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు. అయితే విపక్షం, కొత్తగా వచ్చిన పక్షం రెండు కూడా తమ బలం చూపించాలని అనుకోవడంతో ఇక్కడ రాజకీయం కీలకంగా మారింది. పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు 1,64,000 ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా కాపు, ఆ తర్వాత బీసీ సామాజిక వర్గాల ఓటర్లు ఉన్నారు. గెలుపు ఓటములను వీరే నిర్ణయిస్తారు. ఇక ఈ సెగ్మెంట్లో పాలకొల్లుతో పాటు ఎలమంచిలి మండలం ఉంది. అలాగే పోడూరులో కొంత భాగం ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. కాపు ఓట్లు కీలకంగా ఉండడం, పవన్ సొంత సెగ్మెంట్ కావడంతో గెలుపుపై జనసేన ధీమాగా ఉంది. అయితే టీడీపీకి మొదటి నుంచి గట్టి పట్టు ఉండడంతో ఆ పార్టీ కూడా విజయంపై నమ్మకంగా ఉంది. అయితే 94 నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్న టీడీపీ 2009లో పీఆర్పీ రాకతో ఓట్లు చీలి ఓటమి చవిచూసింది. ఈసారి అలాంటి ఫలితం రావచ్చన్న భయం కూడా ఆ పార్టీకి ఉంది. మరోవైపు ఇదే సూత్రాన్ని తమకు అనుకూలంగా వైసీపీ మలుచుకుంటుంది. అప్పుడు కాంగ్రెస్ గెలిచినట్టే ఈసారి తాము గెలుస్తామని ఆ పార్టీ అంటుంది. దీనితో ఇక్కడ పోరు రసవత్తంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఎవరు గెలిచినా హోరాహోరీ పోరు ఉండవచ్చన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన నిమ్మల రామానాయుడు మరోసారి అదే పార్టీ నుంచి పోటీ చేయొచ్చని తెలుస్తోంది. అయితే వైసీపీ నుంచి పోటీ పడ్డ మేకా శేషబాబు మళ్లీ సీటు పొందడం కష్టమే. ఇక జనసేన ఎవరిని నిలబెడుతుంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది. పలువురు సీనియర్ నాయకులు జనసేన టికెట్ ఆశిస్తున్నారు. అయితే పవన్ నిర్ణయం ఫైనల్ కానుంది. పాలకొల్లు టీడీపీకి పెట్టని కోటగా ఉంటుంది. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు 2 సార్లు మినహా మిగతా అన్ని సార్లు ఆ పార్టీనే విజయం సాధించింది. అయితే 2009లో పీఆర్పీ వలన కాపు వర్గం నుంచి చీలి ఓటమి పాలైంది. ఈసారి జనసేన రూపంలో ఆ పార్టీ ముప్పు ఎదుర్కోవచ్చు. అయితే కాపులకు తమ పార్టీ చేసిన అభివృద్ధి తమకు లభిస్తుందని టీడీపీ నేతలు అంటున్నారు. అయితే చిరంజీవిని ఓడించిన ప్రజలు ఈసారి జనసేనను ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ నమ్ముతుంది. ఇక టీడీపీ, జనసేనల మధ్య ఓట్లు చీలిక తమకు మేలు చేస్తుందని వైసీపీ అంటుంది. అయితే అభ్యర్థుల విషయంలో ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఒక టీడీపీనే ఈ విషయంలో ముందుంది. మిగతా పార్టీల అభ్యర్థులు ఎవరు అనేది నోటిఫికేషన్ తర్వాతే తేలే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు ఎవరి వైపు మొగ్గు ఉండేదనేది చెప్పడం కొంచెం కష్టమే. పాలకొల్లులో టీడీపీకి తిరుగులేని క్యాడర్ ఉంది. ఇక విపక్ష వైసీపీ ఇప్పటికే పుంజుకోలేకపోతోంది. ఇది టీడీపీకి కలిసి వస్తుంది. అలాగే వైసీపీ అభ్యర్థి ఎవరు అనేది తేలకపోవడం టీడీపీ అభ్యర్థికి బలంగా మారింది. అయితే ఈసారి జనసేన కూడా పోటీ చేయనుండడంతో రాజకీయ పరిణామాలు మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అభ్యర్థుల విషయంలో స్పష్టత వస్తే రాజకీయాలు మరింత వేడెక్కడం ఖాయం. మొత్తానికి ఇక్కడ త్రిముఖ పోరు మాత్రం జరగనుంది. సో ఇదండి ఇవాల్టి గెలుపెవరిది. మరో గెలుపెవరిదితో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.